హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ దీపు వైబ్స్. సారీ అంటే ఇలా చెప్పి చెప్పి అలవాటైపోయింది గదా! అండ్ అసలు విషయం చెప్పడం మర్చిపోయా. ఏంటి అంటే ఇది నా కొత్త ఛానల్ అండి. నా పాత ఛానల్ ఉండే అది నేను జనవరిలో స్టార్ట్ చేశాను. అది కూడా దాని పేరు కూడా దీపు వైబ్స్. అందుకే దీన్ని కూడా మళ్ళీ దీపు వైబ్స్ అని పెట్టాను. అది యాక్చువల్‌గా నేను జనవరిలో స్టార్ట్ చేశాను. ఐ మీన్ ఏంటంటే డిసెంబర్ లాస్ట్ వీక్‌లో స్టార్ట్ చేశాననమాట. బట్ 1 వీక్ బ్యాక్ ఏదో ప్రాబ్లమే నా ఛానల్ ఓపెన్ అవ్వట్లేదు. నేను మెయిల్ పెట్టాను యూట్యూబ్ వాళ్ళకి. బట్ మళ్ళీ ఛానల్ అంటే వస్తే అది ఓపెన్ అయితే తిరిగొస్తే ఐయామ్ సో హ్యాపీ. బట్ రాకపోతే ఎలా అనుకోని మళ్ళీ వేరే ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నాను. అందుకని స్టార్ట్ చేశాను ఈ ఛానల్. అండ్ నా పాత ఛానల్ నా కోసం తంజ కళ్యాణ్‌కి సపోర్ట్ చేయడానికి మెయిన్‌గా స్టార్ట్ చేశాను. ఎందుకంటే నాకు వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం. అండ్ మెయిన్‌గా మన కళ్యాణ్ బాబు హి ఈజ్ మై ఇన్స్పిరేషన్ అనమాట. నాకు చాలా ఇష్టం కళ్యాణ్ బాబు అంటే. వాళ్ళ మీద ఇష్టంతో ఛానల్ స్టార్ట్ చేశా. త్వరగానే నాకు సబ్స్క్రైబర్స్ అందరయ్యారు. అంటే ఎందుకంటే కళ్యాణ్ తనని ఇష్టపడే వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేశారు. బాగా మంచిగా సపోర్ట్ చేశారు. తొందరగా సబ్స్క్రైబర్ కూడా అయ్యారు. ఛానల్‌కి అంటే ఈ ప్రాబ్లమ్ ఇలా ఓపెన్ కాకపోవడానికి ముందు నాకు వచ్చేసి 2600 సబ్స్క్రైబర్స్ ఉండేనమాట. నా ఛానల్ ఓపెన్ అవ్వడానికి ముందు రోజు చూస్తే 2600 సబ్స్క్రైబర్స్ ఉండే. బట్ ఇప్పుడు చూస్తే నాకు ఆ నెంబర్ చూస్తుంటే నిజంగా అసలు కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి అసలు. ఎందుకంటే నేను అసలు రియల్‌గా అంటే ఏంటి అంటే నాకు ఈ ఛానల్ అనేది నా పాత ఛానల్ ఎవరు సపోర్ట్ లేకుండా నా ఓన్‌గా నేను బిల్డ్ చేసుకున్నా. అంటే నాకు నిజంగా ఈ సోషల్ మీడియా ఇదంతా అస్సలు తెలీదు నాకు. ఈ యూట్యూబ్ ఎలా ఉంది, ఇది ఇన్‌స్టా యూజింగ్ కూడా నాకు అసలు ఏం తెలీదు. బట్ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇదంతా నేర్చుకొని ఇదంతా ఎడిటింగ్ ఇదంతా నేర్చుకొని వీడియోస్ అన్ని తీస్తూ అన్ని సబ్స్క్రైబర్ చేసుకొని అంతా సపోర్ట్ చేస్తున్నా. బట్ సడన్‌గా ఒకసారి అలా అయ్యేసరికి నాకు నిజంగా చాలా చాలా బాధ అనిపించింది. అసలు ప్రాబ్లమ్ ఏందో నాకు అర్థం కాలేదు ఇంకా. వాళ్ళకైతే మెయిల్ పెట్టాను. చూడాలి అది ఓపెన్ అయితే పర్లేదు. 2 ఛానల్స్ మెయింటైన్ చేస్తా. లేదంటే చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అందుకే అంటే ఈ ఛానల్‌కి అంటే ఏంటంటే నేను అంటే నా మెయిన్ మోటివ్ ఏంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలని పెట్టాను. మధ్యలోనే ఇలా అయిపోయేసరికి అసలు నాకేం చేయాలో అర్థం కాలేదు. అంటే నా మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది అసలు. ఏం చేయాలో అర్థం కాలేదు. నేనంటే ఛానల్ అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి చేశాను కదా! ఇలా అయిపోయింది ఏంటని అసలు నాకేం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ స్టార్ట్ చేశాను. బట్ షార్ట్స్ మాత్రమే పెడుతున్నా ప్రెజెంట్ వరకి. నాకు అంటే ముందుకొచ్చి అంటే నేనేమనుకున్నా అంటే కుక్ విత్ జాతిరత్నాలు తంజ కళ్యాణ్ వస్తున్నారు కదా! అప్పుడు నా వీడియోస్‌లో వాయిస్ ఓవర్ ఇస్తుండే. నా వాయిస్ ఓవర్ కూడా ఎలా ఇస్తానంటే నేను జస్ట్ నా ఫోన్ దగ్గర పెట్టుకొని మాత్రమే ఇస్తాను. నేను అసలు నా దగ్గర ఏవి ఇంకా ఎలిమెంట్స్ కానీ ఏవి లేవు. టైప్యాడ్ అలాంటివి నాకు అసలు ఏది లేకుండా నా కష్టంతో నేనంత చేశాను వీడియోస్ అలా తీస్తుంటే ఒకసారి అలా అయ్యేసరికి నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఏంటి అంటే ఇప్పుడు కూడా నేను ఫోన్ దగ్గర పెట్టుకొని చెప్తా వాయిస్ ఓవర్. అలాగనే ఇస్తున్నా. ఎంత కష్టపడి చేసినా అలా అయిందని కొంచెం బాధ ఉంది. అందుకనే జస్ట్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. కొంచెం నేను సెట్ అయ్యాక నేను కొంచెం డైరెక్ట్‌గా వచ్చి వీడియోస్ తీస్తాను. కుక్ విత్ జాతిరత్నాలకి సంబంధించిన వీడియోస్ కంపల్సరీ తీస్తాను. ఎందుకంటే ఏది ఏమైనా నాకు కళ్యాణ్ తంజ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళకి సపోర్ట్ నా ఎప్ నా వాళ్ళ సపోర్ట్ నాకు వాళ్ళకి నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటది. ఏదేమైనా నేను చేస్తూనే ఉంటా. అందుకనే అంటే ప్రెజెంట్ అయితే ఇలా చేస్తున్నాను. వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ముందు డైరెక్ట్‌గా తీస్తా. నేనేమనుకున్నా అంటే యాక్చువల్ వచ్చేసి నాకు జూన్‌లో నా బర్త్‌డే ఉందనమాట. అప్పటి వరకి అట్‌లీస్ట్ 5000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి అనుకున్నా. బట్ మళ్ళీ జీరోలోకి వెళ్ళిపోయేసరికి మళ్ళీ స్టార్టింగ్ నుండి అయ్యేసరికి కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ ఇట్స్ ఓకే. ఏదేమైనా నా సపోర్ట్ వాళ్ళకి ఎప్పటికీ ఉంటది. సపోర్ట్ చేయకుండా నేను ఎప్పటికీ ఉండను. అంతే అండి. అంటే నాకు ముందు ఎలా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ అంటే అందరూ ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అంటే ఈ వీడియోలో అయితే జస్ట్ ఏం లేదు. నాకు చెప్పడానికంటే నాకు కొంచెం టైం పట్టిందనమాట. నాకు సడన్‌గా అలా అయ్యేసరికి అసలు నేను ఏం చేయాలో నాకేం ఆలోచించలేకపోయాను సడన్‌గా అలా అయ్యేసరికి. అందుకనే వీడియో తీయలేకపోయాను. కాకపోతే ఇంకా కొంచెం టైం పడతది. నేను వీడియో మాత్రం తీస్తాను. నెక్స్ట్ సాటర్‌డే ఉంది కదా! కుక్ విత్ జాతిరత్నాలు అప్పుడు తీస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. బాయ్.